తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తొలిసారి 3 లక్షలు కిలో వెండి ధర దాటిందని చెప్పుకోవచ్చు. 13,553 పెరిగిన మార్చి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంతర్జాతీయంగా $94.35 ఔన్స్ వెండి చేరినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే వెండిపై 66,000 రూపాయల అదనపు భారంగా కూడా పడింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం, ట్రంప్ వల్ల అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా సిల్వర్ రేట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే సెమీ కండక్టర్, సోలార్ రంగాల నుంచి కూడా భారీగా గిరాకీ పెరిగినందువల్లనే ఈ రేటు పెరిగిందని కూడా అనలిస్టులు చెప్తూ ఉన్నారు. వెండి ధర ఇప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కిలో వెండి ధర రికార్డు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మార్చి డెలివరీ కాంట్రాక్ట్ ధర కేవలం ఒక్క రోజులోనే 13,553 రూపాయలు పెరిగి 3,01,315 రూపాయలుగా చేరింది. గతేడాది డిసెంబర్ చివరి నాటికి 2,35,000గా ఉన్న వెండి ధర ఈ 2026 ఏడాదిలోనే కేవలం కొద్ది రోజుల్లోనే 66,000 రూపాయలకు పైగా పెరగడం అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లను ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఔన్స్ వెండి ధర $94.35 వద్ద రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అటు మరోవైపు చూస్తే బంగారం ధర కూడా తగ్గేదేలే అంటూ కూడా పెరిగిపోతూ ఉంది. భాగ్యనగరంలో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేటు చూస్తే 1,50,000 రూపాయల మార్కుకు చేరువలో ఉండటం ఇప్పుడు అందరినీ కూడా ఒకంత ఆందోళనకి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా ఇక్కడ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణమవుతూ ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతూ ఉండటం మరియు అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు మార్కెట్ను కలవర పెడుతున్నాయని కూడా చెప్పుకోక తప్పదు. వివిధ దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందన్న భయం ఇన్వెస్టర్లు కూడా మొదలైపోయింది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం, వెండిని అత్యంత సురక్షితమైన మార్గంగా కూడా భావిస్తూ ఉన్నారు. వెండికి కేవలం ఆభరణాల పరంగా నుంచే కాకుండా పారిశ్రామిక రంగం నుండి కూడా భారీ డిమాండ్ ఏర్పడుతుంది. నేటి ఆధునిక యుగంలో సెమీ కండక్టర్ల తయారీ, సౌర విద్యుత్ ప్యానెల్స్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం కూడా అనివార్యంగా మారిపోయింది. ఏ గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలకు రెక్కలొచ్చే అమాంతమని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వెండి ఈటీఎఫ్ల్లో కూడా పెట్టుబడులు భారీగా వెల్లువెత్తుతూ ఉన్నాయి. వీటి మూలంగానే బంగారం, వెండి ధరల్లో కూడా భారీగా మార్పులు కనిపిస్తూ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు.